సంఘాలలో కూడా ఒక్కొక్క సేవకులను చూస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలలో నేను ఒక ప్రాంతానికి నిన్ననే వెళ్ళినప్పుడు ఆడ మరి సువార్త కూడిక జరిపించినప్పుడు ఆ పక్కనే ఒక వ్యక్తి అక్కడ కూడిక జరిపిస్తున్నాడని సంగతి తెలిసింది. ఒక ఆమె వచ్చి నా అక్కడికి వచ్చి ప్రార్థన చేపించుకోవటానికి నిలబడింది. ఆమె ప్రార్థన చేయ అన్నది. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా నువ్వెంత బాగా ప్రార్థన చేసావయ్యా, నేను ఎవరిని తెలియకపోయినా నువ్వు ప్రార్థన చేసావు, నా సమస్య కోసం నా బాధ కోసం చాలా సంతోషంగా ఉందయ్యా. అదిగో పక్కన ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆ సేవకుడు మరి ప్రార్థన చేయయ్యా అంటే, నా సంఘానికి నువ్వు వస్తున్నావా నేను నీకు ప్రార్థన చేయటానికి? నా సంఘానికి నువ్వు రానప్పుడు నేను నీకు ప్రార్థన నేను చేసేది అన్నారట. నాకు ఆశ్చర్యపోయినా, ఇదేంద్రా ప్రార్థన అడిగితే ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేసేది కదా మన బాధ్యత కదా, మా సంఘానికి నువ్వు వస్తే కదా నేను నీకు ప్రార్థన చేసేకి అని చెప్పి ఆమెని బాధ పెట్టి మరి దేవుడు నామానికి అవమానం తెచ్చాడండి. అని మళ్ళా ఇంకొక వ్యక్తి అదే సేవకుడి గురించి చెప్తుంది. అయ్యా స్తుతికుడికి పెట్టుకున్నామయ్యా, స్తుతికుడికి పెట్టుకుంటే 5,000 రూపాయలు ఇవ్వాలనిండి అయ్యా, 5,000 రూపాయలు ఇస్తేనే నేను స్తుతికుడికి పెడతా, లేకపోతే నేను స్తుతికుడికి పెట్టను అని 5,000 రూపాయలు తీసుకొని స్తుతికుడికి పెట్టాడు. అక్కడ మా అన్న స్తుతికుడికి పెట్టించుకున్నాడు. 3,000 ఇస్తే నువ్వు 3,000 ఇచ్చావు, 2,000 రూపాయలు నాకు బాకీ ఉంది, నువ్వు 2,000 ఇవ్వకపోతే నీ శాపం వస్తుంది అని చెప్పి నా మీద శాపాలు శపించాడయ్యా. ఇదేందయ్యా, బైబిల్ అట్ట కూడా ఉందయ్యా అని అడిగిందాన్ని. నాకు చిత్రంగా ఉన్నది, ఏంద్రా ఇట్ట కూడా ఉన్నారా అనిపించింది. అయితే బైబిల్ దీనికి ఏం చెప్తుంది అని చూస్తే, బైబిల్ ఏం చెప్తుంది, బలవంత చేతన కాదు మనం తీసుకోవాల్సి ఉంది, వాళ్ళు మనసులో పేరాపణించిన ప్రకారము వాళ్ళు ఇయ్యాలి అని వాక్యం చదవస్తుంది. ఎక్కడో చదవండి ఒకసారి. కొరింథీయుల్లో ఉంది, 2 కొరింథీయులు 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతం కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాల. అంతే. ఇక్కడేం వాక్యం ఏమిటి చెప్తుంది, తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలనని. ఆ పాస్టేమో నాకు 5,000 ఇస్తేనే నేను స్తుతికుడికి పెడతా, 5,000 ఇవ్వాలా, అది మా పద్ధతి అని అంటున్నారు వీళ్ళు పరిచయులు. ఇప్పుడు అర్థమైందా? ఈ పద్ధతులు సిద్ధాంతాలు పాటించేవారు వీళ్ళు చట్టాలు, వీళ్ళకని ఒక క్రమాలు గీర్చుకునేవారు వీళ్ళు. ఇటువంటి వారు మీకు అర్థం కావటానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పా. అప్పుడు ఆమె చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, 5,000 పెడితేనే, 5,000 ఇస్తేనే మీటింగా, 5,000 ఇస్తే ఈగిపోతే 2,000 తగ్గిన దానికి నువ్వు శపించబడతావు, నువ్వు ఈగిపోతే శాపం వస్తుంది. అయితే వాక్యం అట్ట చెప్పలా, వాక్యం అట్ట చెప్తుంది, వాళ్ళ హృదయంలో ప్రేరేపించిన ప్రకారం బలవంతం చేత కాదు, ఉత్సాహంతో వాళ్ళు ఇస్తే దేవుడు ఇష్టపడతాడు దానికి. అటువంటి వారి చేతులు తీసుకోవాలి అని అంటుంది. ప్రియమైన సహోదరుడా, రోజు ఎందరో మరి క్రిస్మస్కి ఇంత ఇస్తే బాగుంటుంది, మన ఖర్చు ఉంది అని నేను ప్రకటన చేస్తా, అమౌంట్ కూడా ప్రకటన చేసి ఉన్నా కూడా. అయితే అందరు ఇచ్చున్నారా అంత అమౌంట్ అంటే లేదు. సరే అందరూ సరే, ఇంకా చెప్పాలంటే కొందరు ఈకుండా కూడా ఉన్నారు. నేను అప్పుడు కూడా వాళ్ళని ఈ రోజుకి కూడా అడిగింది, ఎందుకు వేయలే మీరు పండగకి ఏమి ఇలా అని ఈ రోజుకి అడిగింది లేదు వాళ్ళని మన సంఘస్థులు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, దేవుడు బలవంతం చేతనో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టో, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండరో, వాళ్ళు ఏ కష్టంలో ఉండరో, ఏ బాధలో ఉండరో తెలీదు. రెండోది, వాళ్ళు ఇష్టపడించినప్పుడు అది వాళ్ళకి ఆశీర్వాదము, దేవునికి కూడా ఇష్టం. అది ఇదికేమంటున్నాడు ఈయనొక క్రమం, ఈయనొక పద్ధతి, అది ఈయన పద్ధతి ఏమంటున్నా, నా పద్ధతి అది, 5,000 ఇస్తే నేను ప్రార్థన పెడతా. ఈరోజు వీళ్ళు ఎవరంటే పరిచయులు, వీళ్ళే. ఇటువంటి మనస్తత్వం, ఇది వీళ్ళ మనస్తత్వం అది. ఈరోజు ప్రియమైన సహోదరులారా, ఇటువంటి పాస్టర్లు నమ్మి మోసపోయే వాళ్ళు ఎక్కువ.
ఇటువంటి సేవకులు నమ్మే వాళ్ళు ఎక్కువ. ఏమంటే వాళ్ళే తంత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. మీ ఇంట్లో మరి తాటి చెట్టు అంత దెయ్యం ఉంది, మీ ఇంట్లో మీకు శాతపడి చేపించాడు, మీకు అది చేపించాడు, ఇది చేపించాడు అని చెప్పి ఈరోజు జనాల్ని మరి ఆకట్టే మాటలతో ఈరోజు సేవకులు చేసే ఇటువంటి పరిచయాల మనస్తత్వం కలిగిన సేవకులు జనాలు కూడా నమ్ముతున్నారు. ఈ జనాలు మనసు కూడా ఎటువంటిదంటే, బాగలేకుండా సమస్యల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఎవరో శాతపడి చేపించారయ్యా అనే మనసు అనేది కలుగుతుంటుందండి. దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాడుకునేది టక్కున, మీకు అమ్మా మీకు తెలీదా, మీకు ఏదో ఒక శాతపడి క్రియ ఉంది మీ ఇంట్లో, అసలు మీ మీద ఎవరు చేస్తున్నారు తెలుసా, ప్రార్థన పెట్టించు, రేపు పొట్టేలు గోపి, నువ్వు పొట్టేలు గోపి, నీకెందుకు గోపి, ఆ రోజు నేను ఆ శాతపడి క్రియలంతా లయపరుస్తా, అన్ని బయటికి తీసుకొస్తా, నీకు చేపించిన మనసుని నేను తీసుకొస్తా, నేను నీకు చూపిస్తా, తెలిపేస్తా అని చెప్పి ఏం చేస్తారంటే ఈ శాతబడి అని చెప్పి వాళ్ళకేమనిపిస్తుంది, అవును ఎవరో ఈ కోపం ఉంటుంది తెలుసా వీళ్ళకి, వాళ్ళు తోడు సడుగుడి మీద, లేకపోతే తోడు కోడల మీద, అత్త మీద, మామ మీద ఈ వాడుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా ఈ రోజుల్లో ఎక్కువ శాతం 99% అత్తకి కోడలకి ఎక్కడ కూడా పడనే పడదు. ఇది ఉపయోగించుకుంటారు వీళ్ళు. తోడు కోళ్ళకి 90% ఎక్కడ పడదు సరిగా, ఇది ఉపయోగించుకుంటారు. అన్నదమ్ములకి 90% పడేది లేదు ఇప్పుడులో, ఇది ఉపయోగించుకుంటారు. మరి ఇంకా చెప్పాలంటే మరి బంధువులు, మరి భాగస్తుల విషయంలో 90% ఒకరికొకరు పగడదు. ఈ విషయాన్ని ఉపయోగించుకుంటారు. ఈ విషయాలు ఉపయోగించుకొనేసి ఏం చేస్తారంటే ఈ సేవకులు, ఈ పరిచయులు ఏం చేస్తారంటే, ఏందమ్మా మీ తోడు కోళ్ళ నీకు చేసి పెట్టింది అని వాళ్ళకే, ఇంకా ఆమెకి ఏమైపోద్ది, ముందే తోడు కోళ్ళ మీద మంట నిప్పులు కక్కుతుంది. అటువంటి పరిస్థితిలో నీ తోడు కోళ్ళని వాళ్ళకి ఇంకేమయ్యా, ఇంకా ఆమెకి నిజమే అయ్యా, వాస్తవం అయ్యా, తోడు కోళ్ళైనయ్యా నాకు చేసింది, ఇంకెవరు చెయ్యరయ్యా, అది అప్పటి నుంచి ఇంటికి వచ్చిన టాంచి నా మీద గొడవ పెట్టుకున్నదయ్యా, నా మీద పడిందయ్యా, కాబట్టి ఆమె అయ్యా నాకు చేసి ఉంటుంది అయిపోయాడు. రెండోది అత్తకాడికి వస్తారు. ఆ వీక్నెస్ వాళ్ళ అత్త కోడలకు పడలేదు అని తెలిసిందనుకో ఆ పాస్టర్కి, అమ్మ నీకు తెలీదా, నీ అత్త నీకు చేపించింది, నీ అత్తమ్మ, అవునయ్యా నా అత్త నేను అత్త కాదయ్యా తల్లిలాగా చూసుకున్నాయా, నా అత్త నాకు శాతపడి చేసి నేను నా సావాలా, వాడు కొడుక్కి ఇంకో పెళ్లి చేయాలని ఇలాంటి చేస్తుందైనా అత్త అని ఆడబెట్టారు. మళ్ళా భాగస్తుల కాడికి, వీళ్ళు భాగస్తులకు ఏడ పొలాల కాడ, మరి సొమ్ముల కాడ, ఆస్తుల కాడ గొడవలు ఉన్నాయి. అవి పట్టుకుంటారు. అవి వీక్నెస్ పట్టుకునేది, అయ్యా మీ పెదనాన్న కొడుకులయ్యా నీకు పెట్టించింది ఇదే, నీ పెదనాన్న కొడుకులయ్యా అది శాతపడి చేసింది అని వాళ్ళకే వాస్తవమయ్యా. వాళ్ళు ఆ రోజే వాళ్ళ సంపాలని మమ్మల్ని ఉండరయ్యా, నిజమే అయ్యా పాస్టర్ గారు నువ్వు చెప్పేది నిజమే, అసలు ఇంకా వైరాలు పెంచుతాం, ఒకరికొకరు వైరాలు పెంచేది, ఒకరికొకరు పగలు పెంచేది, వీళ్ళ పగలు పెంచుకుంటాడు, ఈడేమో డబ్బులు సంపాదించుకుంటాడు. ఈరోజు ఉన్నారు ఇటువంటి వారిని ఈజీగా నమ్ముతారు. ఇటువంటి వారిని ఈజీగా ఉన్న సత్యాన్ని సత్యంగా బోధించే వాళ్ళని, ఉన్న వాక్యాన్ని పగలగొట్టి విప్పరించి ఇది పాపము అని గద్దించే వాళ్ళని దేశిస్తారు. ఈడు వాళ్ళు చేస్తున్న అక్రమానికి, వాళ్ళు చేస్తున్న పాపాలకి, వాళ్ళు చేస్తున్న వాటికి మద్దతిస్తూ మీ మీద పగ వాళ్ళకే అని చెప్పి పగని రేపుతుంటారు తెలుసా. వాళ్ళకైతే అమ్మ పొట్టెలు కోసి అన్నం పెట్టి వాడి చేతులు ఒక 10 రూపాయలు 10,000 ఇచ్చి పంపిస్తారు. ఇట్టోళ్ళు చాలా ఇల్లే బైబిల్లో ఈ పరిచయకులు, ఈ పరిచయలు ఇల్లే. ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఉంది వాక్యములో 5,000 ఇస్తే స్తుతి గుడికి పెట్టమని ఎక్కడన్నా ఉందా? లేకపోతే నా గుడికి రాకపోతే నేను ప్రార్థన చేయను అనేది ఎక్కడన్నా ఉందా? లేకపోతే మరి కానుక తక్కువ ఇస్తే శపిస్తా, నువ్వు శాపం నీకు వసద్ది అనేది ఎక్కడన్నా ఉందా? ఇటువంటి పరిశోధనలు
ఈరోజు మనము మెలకువగలిగి ఇప్పుడు ఏంటంటే దేవుని రాకట్ట సమీపమైంది కాబట్టి కొత్తగా తయారవుతారు, నూతనంగా తయారవుతారు, కొత్త వాళ్ళు లెగస్తారు, కొత్తగా వస్తారు, కొత్త సిద్ధాంతాలు, కొత్త మరి ఉపదేశాలు, మరి చెప్పి జనాల్ని ఆకట్టి, జనాల్ని అది చేసి ఇది చేసి అలా ఇలా. ఒక ఆయన మంచినీళ్ళు తాగండి, ఇదిగో నేను దీవిసి ఇస్తున్నాను ఈ మంచినీళ్ళు నువ్వు తాగితే నీ బ్యాంకులో డబ్బులు వస్తాయని చెప్పేసి ఇది ఒక కొత్త నూతన మోసం బెంగళూరులో చేశాడు ఒక పాస్టర్. ఇంకో పాస్టర్ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఈయన ఈ రకరకాలుగా ఉన్నారండి, రకరకాలు తయారయ్యారు. ఇప్పుడు యూట్యూబ్లు ఎప్పుడైతే వచ్చినాయో అంతా బయటకు వస్తున్నారు, ఎక్కడొక్కడ చీకటి శక్తులుగా ఎక్కడెక్కడ దాముకున్న వాళ్ళంతా ఈరోజు బయటపడుతున్నారు. ఒక్కొక్కరు క్రైస్తువులే కొందరు ఇటువంటి పాస్టర్లను బయటికి తీసుకొచ్చి బయటేస్తున్నారు. అప్పుడు ఇటువంటి పరిసయ్యులు మనస్తత్వం వీళ్ళు, అందుకు వీళ్ళు విధులు, చట్టాలు, క్రమాలు, పద్ధతులు ఇది అని పాటించేవారు. వీళ్ళకని ఒక పద్ధతి రాసుకుంటారు, వీళ్ళకని ఒక క్రమాన్ని రాసుకుంటారు. ఇది కరెక్ట్ కానే కాదు. ఇటువంటి సేవకులను ప్రోత్సహించకూడదు, ఇటువంటి సేవకులు వెంబడించకూడదు, ఇటువంటి సేవకుని ఇంటి దగ్గర కూడా చేర్చుకోకూడదు. అంతే. మన వాళ్ళకి తెలియకుండా సేవకులు అనేది ఏం చేస్తారంటే ఇంటి దగ్గర కూడా చేర్చుకొని అన్నం పెట్టేది, వాడు పోత నీ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పిపోతాడు, లేకపోతే నీ పోత నీ తోడుకోల్లో నీ వదినో నీకు శాతపడి చేయించిందని చెప్పిపోతాడు, లేకపోతే పోత అత్త కోడలు బాగున్న అత్తకోళ్ళకి నిప్పి పెట్టేది, నీ అత్తకి నీకు అవ్వకుండా మరి శాతపడి చేసి పెట్టున్నారు మీరు అనేది ఏదో ఒకటి చెప్పిపోతూ ఉంటాడు. వాడికి కావాల్సింది వాడు చెప్పిపోయిందో, నిజం చెప్పేయండి అయ్యా, కరెక్ట్ అయ్యా, అబ్బో ప్రవచనం చెప్పేసి నిజమే అనేది మనం ఏం చేస్తామో ఆ బీరువాల నుంచి తెచ్చి ఇచ్చి పంపిస్తాం. నిజమేది అంటే అసలు నిజమేది పాస్టర్లు నిజం చెప్పేదంటే ఏది తెలుసా? నీ అంతరంగ జీవితాన్ని ఈ వాక్యం వెలుగులో తీసుకొచ్చేది నిజం. హల్లెలూయా. నీ అంతరంగ జీవితాన్ని వాక్య వెలుగులో తీసుకొచ్చి దిద్దుకో అని చూపించేది నీతి. అది వాక్యం దేవుడు చూపించి అనేకులు మార్చాడు. ఎక్కడ నీకు శాతబడులు చేశారు, నీకు మంత్రాలు పెట్టారు, నీకు తంత్రాలు పెట్టారు, నీకు దెయ్యాలు పట్టాది అని చెప్పి ఎక్కడ దేవుడు యేసుప్రభు ఇలాంటి ఎక్కడ ఉపదేశించి యేసుప్రభు ఇట్లాంటి వాటిని ప్రోత్సహించలా. సత్యము విడిపించును, అంతే. యోహాను సువార్త 8వ అధ్యాయము 32లో చూడు, సత్యము ఎరుగుడి. చదువుతారా? అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఎవరు స్వతంత్రులుగా చేసేది? సత్యం. నీకు వాక్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది, వాక్యమే నిన్ను విడిపిస్తుంది, వాక్యమే నిన్ను సకల పాపాల నుంచి, పగల చీకటి శక్తుల నుంచి, అంధకార కార్యాల నుంచి వాక్యమే విడుదల చేసేది. వేరే ఏమీ లేదు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అది ఇది అని చెప్పి సిద్ధాంతాలు, పద్ధతులు, క్రమాలు ఈ బ్రౌండింగ్లో వాళ్ళు ఇలాంటివి రాసుకొని మోసపరిచే వాళ్ళని మీరు నమ్మొద్దండి, వాళ్ళని ప్రోత్సహించు, వాళ్ళని వెంబడించొద్దండి.